అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా సమ్మిట్స్ గురించి అయితే చూద్దాం. ఆల్రెడీ గతంలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్పోర్ట్స్ వీడియో అనేది చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి చూసుకోండి. ఇక ఈ వీడియోలో మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సమ్మిట్స్ గురించి అయితే చూద్దాం. సమ్మిట్ దాని యొక్క బేసిక్స్, తర్వాత ఎగ్జామినరు క్వశ్చన్ ఎలాగ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ వీటన్నిటిని క్లియర్గా అయితే చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్ కానీ ఈ రెండు ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి సమ్మిట్స్లోంచి క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఇంపార్టెంట్ జీకే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ పీడిఎఫ్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గతంలో చెప్పినటువంటి వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాను. మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఒకసారి ఆ గ్రూప్లోకి వెళ్ళి ఆ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్మిట్స్కి సంబంధించి బ్రిక్స్ గురించి చూస్తే మనకి బ్రిక్స్ BRICS ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లెటర్ ఒక్క కంట్రీలో ఉన్నటువంటి ఆ నేమ్లో ఫస్ట్ లెటర్ అండి. మనకి బ్రిక్స్ అంటే B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనా, ఇలాగా మనకి బ్రిక్స్ అనే నేమ్ అనేది రావడం జరిగింది. ఈ 5 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్, ఆ నేమ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ని మనకి ఇక్కడ తీసుకుంటే ఈ విధంగా బ్రిక్స్ అనే పేరు రావడం జరిగింది. అదేవిధంగా మనకి 2024 నుంచి 2026 మధ్యలో మనకి ఈ కూటమి గణనీయంగా విస్తరించడం అయితే జరిగిందండి. ప్రస్తుతం ఇందులో మొత్తం 11 పూర్తి స్థాయి సభ్య దేశాలు అయితే ఉన్నాయి. మనకి బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే ప్రస్తుతం 11 దేశాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, అయితే మనకి పాత సభ్య దేశాలు ఏవి? బ్రిక్స్ నేమ్లో ఫస్ట్ లెటర్ చెప్పాను కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇవి పాత సభ్య దేశాలు. అయితే కొత్తగా సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవి 2024 నుండి మనకి ఈజిప్ట్ కానీ, అదేవిధంగా ఇథోపియా కానీ, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నమాట, UAE. ఓకేనా, ఇవి మనకి 2024 నుండి ఓకేనా కొత్త సభ్య దేశాలు. అదేవిధంగా 2025లో ఓకేనా 2025లో ఇండోనేషియా అనేది మనకి జనవరిలో పూర్తి స్థాయి సభ్య దేశంగా అయితే చేరింది. ఏ దేశం? ఇండోనేషియా. ఓకేనా, 2025లో అనమాట. సో ఇవి దీనికి సంబంధించినటువంటి బేసిక్స్. ఇంకొకటి ఏంటంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగితే మనకి చైనాలోని షాంఘై అనే చోట మనకి హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఓకేనా, ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే 2025 జనవరి 6న ఏ దేశం అధికారికంగా బ్రిక్స్లో పూర్తి స్థాయి సభ్యదేశంగా చేరింది? ఇప్పుడే చెప్పాను కదా, ఇండోనేషియా. ఇండోనేషియా సభ్యదేశంగా పూర్తి స్థాయిలో చేరడం జరిగింది 2025 జనవరి 6న. విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ది 18th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2026? 2026లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? అంటే మన ఇండియా. భారతదేశం మనకి 2026లో 18వ బ్రిక్స్ జరగబోతుంది. ఎన్నో బ్రిక్స్ అంటే 18వ బ్రిక్స్. అయితే మనకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి దేశం ఇండియా. ఇండియా. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మనకి NDB యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది మనకి? షాంఘై. ఆప్షన్ డి, షాంఘైలో ఉంది. షాంఘై బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. కింది దేశాల్లో ఏది 2024 బ్రిక్స్ విస్తరణలో భాగం కాదు? భాగం కానిది ఏది అని అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటే
మనకి ఇక్కడ చూడండి, సౌత్ ఆఫ్రికా అనేది మనకి బ్రిక్స్లో ఒక సభ్యత్వం గల దేశం అనమాట. అయితే ఈ సౌత్ ఆఫ్రికా అనేది 2010లో సభ్యత్వం తీసుకోవడం జరిగిందనమాట. 2010లో మనకి ఇక్కడ ఏమడిగారు, 2024 బ్రిక్స్ విస్తరణలో భాగం కాదు అంటే మనకి సౌత్ ఆఫ్రికా అనేది 2010కి సంబంధించింది, 2024కి సంబంధించింది కాదు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. 2026 నాటికి ప్రపంచ జీడిపిలో బ్రిక్స్ దేశాల సుమారు వాటా పర్సంటేజ్ అడుగుతున్నారు. వాటా అంటే శాతం అనేది ఎంత అని అడుగుతున్నారు. శాతం వచ్చేసరికి 37% to 40% అనమాట. ఓకేనా, ఆప్షన్ సి. 2026లో భారత్ బ్రిక్స్ అధ్యక్షత యొక్క థీమ్ అంటే ఇతివృత్తం ఏమిటి? మనకి థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఫర్ రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ ఏంటి? రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది మనకి థీమ్ అనమాట. 2026లో బ్రిక్స్ యొక్క థీమ్. 2001లో బ్రిక్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినటువంటి ఆర్థికవేత్త ఎవరు? మనకి బ్రిక్ అనే పదాన్ని 2001లో జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి మొదటగా ఉపయోగించడం అయితే జరిగిందనమాట. జిమ్ ఓ నీల్. 2010కి వచ్చేసరికి చెప్పాను కదా, మనకి బ్రిక్స్ దేశం సభ్యత్వం తీసుకోవడం జరిగిందని, సౌత్ ఆఫ్రికా సభ్యత్వం తీసుకోవడం జరిగిందని చెప్పాను కదా. సో మనకి 2010కి వచ్చేసరికి బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది. ఓకేనా, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. 2001 బ్రిక్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వ్యక్తి అయితే జిమ్ ఓ నీల్. దక్షిణాఫ్రికా ఏ సంవత్సరంలో బ్రిక్ సమూహంలో చేరింది? దానితో అది బ్రిక్స్గా మారింది. ఇప్పుడే చెప్పాను కదా, 2010లో మనకి బ్రిక్లో జాయిన్ అయింది కాబట్టి బ్రిక్స్గా మారింది అనమాట. అది ఆ యొక్క సమ్మిట్. $పై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రిక్స్ దేశాలు చర్చిస్తున్న ఉమ్మడి కరెన్సీ ప్రాజెక్టు పేరు ఏమిటి? ఉమ్మడి కరెన్సీ ప్రాజెక్టు యొక్క పేరు, ఆ నేమ్ ఏంటి అంటే R5. గుర్తుపెట్టుకోండి, R5. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చూసుకోండి, అదేంటంటే మనకి ఏవైతే బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాల యొక్క కరెన్సీ అనేది Rతో మొదలవుతుంది. ఓకేనా, ఈ పాయింట్ కూడా ఒకసారి చూసుకోవాలి. అత్యవసర లిక్విడిటీ కోసం IMFకి ప్రత్యామ్నాయంగా ఏ బ్రిక్స్ సంస్థను పరిగణిస్తారు అంటే మనకి కాంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ CRAని మనకి పరిగణించడం జరుగుతుంది. ఓకేనా, అత్యవసర లిక్విడిటీ కోసం. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2024 రష్యాలోని ఏ నగరంలో జరిగింది అంటే మనకి కజాన్. రష్యాలోని కజాన్ అనే నగరంలో 2024లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనేది జరిగింది. భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నటువంటి 2026 బ్రిక్స్ సదస్సు అధికారిక లోగోలో ఏ పువ్వును చిత్రీకరించారు? మనకి ఏ ఫ్లవర్ని ఉపయోగించడం జరిగింది అంటే లోటస్, తామర పువ్వుని ఉపయోగించారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, లోటస్ని ఉపయోగించారు. 2023 చివరిలో బ్రిక్స్లో చేరమని వచ్చినటువంటి ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసింది ఆ దేశం ఏంటి? ఒక దేశం రిజెక్ట్ చేయడం జరిగింది బ్రిక్స్ని. ఆ దేశం ఏంటి అంటే మనకి అర్జెంటీనా. అర్జెంటీనా రిజెక్ట్ చేసింది 2023లో. 2023 భారత్ సదస్సులో G20లో శాశ్వత సభ్యునిగా చేరినటువంటి కొత్త సంస్థ ఏది అంటే ఆఫ్రికా యూనియన్. G20లో 2023లో కొత్తగా చేరినటువంటి ఒక సంస్థ అండి. గుర్తుపెట్టుకోండి G20 గురించి. ఈ G20 గురించి కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను. మనకి ఈ యొక్క G20 అనేది ఎప్పుడు స్థాపించబడింది సంవత్సరం అడిగితే 1999లో ఈ G20 అనేది స్థాపించబడింది.
మనకి దీంట్లో మెంబర్స్ వచ్చేసరికి 19 దేశాలు. ఓకేనా, ఫస్ట్లో 19 ఓకేనా, 19 దేశాలు. ప్రజెంట్ ఇప్పుడు 19 దేశాలు మరియు 2 ప్రాంతీయ సంస్థలు అన్నమాట. అవి యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికా యూనియన్. యూరోపియన్ అండ్ ఆఫ్రికా యూనియన్స్ అనమాట ఆ 2 ప్రాంతీయ సంస్థలు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది మనకి ప్రపంచ జీడిపిలో 85% ఏంటి, ప్రపంచ జీడిపిలో 85%. అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో అంటే వ్యాపారాలకు సంబంధించి 75% అండ్ ప్రపంచ జనాభాలో 2/3 వాటాను కలిగైతే ఉంది. ఓకేనా, ఈ బేసిక్స్ ఒకసారి చూసుకోండి. క్వశ్చన్స్లోకి వెళ్దాం. 2026లో G20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? 2026లో G20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం వచ్చేసరికి అమెరికా. ఏంటి, అమెరికా దేశం, USA. భారతదేశంలో జరిగిన 18వ G20 సదస్సు యొక్క థీమ్, దాని యొక్క థీమ్ ఏంటి? 2023లో జరిగినటువంటి G20 సదస్సు 18వది అయితే భారతదేశంలో జరిగింది. దాని యొక్క థీమ్ వచ్చేసరికి వసుదైవ కుటుంబకం. ఓకేనా, వసుదైవ కుటుంబకం. 2008లో మొట్టమొదటి G20 శిఖరాగ్ర సదస్సు G20 సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే వాషింగ్టన్ DC, అమెరికాలోని వాషింగ్టన్ DCలో అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మొట్టమొదటి G20 సమ్మిట్ అనేది అమెరికాలోని వాషింగ్టన్ DCలో జరిగింది. మనకి ఈ G20 ట్రాయికా అంటే ఏంటి అంటే పాస్ట్, కరెంట్ అండ్ ఇన్కమింగ్ ప్రెసిడెన్సీస్, గత, ప్రస్తుత మరియు రాబోయే అధ్యక్ష దేశాలు అని మీనింగ్ అనమాట G20 ట్రాయికా అంటే. 2025 నవంబర్లో G20 శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో జరిగింది? 2025 నవంబర్లో G20 సమ్మిట్ అనేది ఏ నగరంలో జరిగింది అంటే జోహాన్స్బర్గ్. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. G20 యొక్క శాశ్వత ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది G20 లొకేటెడ్? పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, G20 గురించి మనకి హెడ్ క్వార్టర్ అని చెప్పేసి అడిగితే ఎగ్జామ్లో దానికి శాశ్వత ప్రధాన కార్యాలయం అనేది అంటే పర్మనెంట్గా హెడ్ క్వార్టర్స్ అనేది లేదు. ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. G20 యొక్క హెడ్ క్వార్టర్స్ అని అడిగితే దానికి ప్రధానంగా ఎటువంటి హెడ్ క్వార్టర్స్ అనేది అంటే దీన్ని శాశ్వత ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ అనేది లేదు అని మీకు తెలియాలి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇక SCO. ఓకేనా, SCO గురించి కొన్ని బేసిక్స్ చెప్పి ఈ క్వశ్చన్స్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే SCO అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది SCO యొక్క అబ్రివేషన్. మనకి దీన్ని పూర్వం అంటే బిఫోర్ ఓల్డ్ డేస్లో మనకి ఏమని పిలిచేవాళ్ళు దీన్ని అంటే దీన్ని మొదట షాంఘై 5 అని చెప్పేసి పిలిచేవారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇక ప్రస్తుత సభ్యులు దీనికి వచ్చేసరికి 10 దేశాలు. 10 దేశాల సభ్యత్వం అనేది ఉంది వీటిలో SCOలో. అదేవిధంగా మనకి వ్యవస్థాపక సభ్యులు వచ్చేసరికి చైనా, రష్యా, అదేవిధంగా కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఓకేనా, ఇవి వ్యవస్థాపక సభ్యులు అన్నమాట. అదేవిధంగా మనకి భారత్ కానీ పాకిస్తాన్ కానీ ఈ రెండు మనకి 2017లో 2017లో చేరడం అయితే జరిగిందనమాట. SCOలో 2017లో జాయిన్ అయ్యాయి ఇవి భారత్ మరియు పాకిస్తాన్. అదేవిధంగా ఇటీవల అనగా 2023, 2024 ఈ సంవత్సరాలు చూసుకుంటే మనకి ఇరాన్ అనేది 2023లో 2023లో జాయిన్ అయింది. అదేవిధంగా బెలారస్. ఓకేనా, బెలారస్ అనేది 2024 జూలై 4న
మనకి జాయిన్ అవ్వడం జరిగిందనమాట. బెలారస్ 2024, ఇరాన్ అనేది 2023లో ఎస్సీఓలో జాయిన్ అయ్యాయి. ఓకేనా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ అంటే. ఇక దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అంటే ఇది కూడా మనకి చైనాలోని బీజింగ్, చైనాలోని బీజింగ్లో ఉంది. 2024 జూలైలో ఏ దేశం అధికారికంగా ఎస్సీఓలో 10వ పూర్తి స్థాయి సభ్య దేశంగా చేరింది అంటే మనకి బెలారస్ అనేది 10వ పూర్తి స్థాయి సభ్య దేశంగా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. 10వ పూర్తి స్థాయి సభ్య దేశం బెలారస్. ఎస్సీఓ సెక్రటరియేట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి బీజింగ్. ఇప్పుడే చెప్పాను, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బీజింగ్లో ఉంది. భారత్ అండ్ పాకిస్తాన్ ఏ సంవత్సరంలో ఎస్సీఓలో శాశ్వత సభ్య దేశాలుగా చేరాయి అంటే 2017. ఎస్సీఓ యొక్క ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణం ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది, మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి తాష్కెంట్లో ఉంది. 2026 ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు ఎస్సీఓ సమ్మిట్ అనేది దీని యొక్క ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఏది అంటే మనకి కిర్గిస్తాన్. ఆప్షన్ బి, కిర్గిస్తాన్ ఆతిథ్య దేశం. షాంఘై స్పిరిట్ను నిలబెట్టడం అనే ఇతివృత్తంతో 2025 ఎస్సీఓ సదస్సును ఎస్సీఓ సమ్మిట్ను నిర్వహించిన దేశం ఏది అంటే మనకి చైనా. 2025 జనవరి 1న ఎస్సీఓ సెక్రటరీ జనరల్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే మనకి నూర్లాన్ ఎర్మేక్ బయో అనే వ్యక్తి మనకి 2025 జనవరి 1న ఎస్సీఓ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. కింది వాటిలో ఏది ఎస్సీఓ వ్యవస్థాపక సభ్య దేశం కాదు, ఎస్సీఓలో సభ్య దేశం కానిది ఏది అని అడిగారు. మనకి ఇక్కడ చైనా, రష్యా, కజకిస్తాన్ ఈ 3 రాంగ్ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా, భారతదేశం ఎస్సీఓలో సభ్య దేశం కాదు. G7 సమ్మిట్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బేసిక్స్ చూస్తే మనకి G7లో సభ్య దేశాలు వచ్చేసరికి 7 ఉంటాయి. 7 సభ్య దేశాలు అయితే ఉంటాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు కెనడా. ఓకేనా, ఈ 7 దేశాలు మనకి G7 సమ్మిట్లో అయితే ఈ యొక్క G7కి సంబంధించి అయితే సభ్య దేశాలు ఇవన్నమాట. అయితే మనకి ఇక్కడ గమనిస్తే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అని ఎగ్జామ్లో అడిగితే G7కి ఎటువంటి మనకి శాశ్వత ప్రధాన కార్యాలయం పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ అనేది ఉండదు. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. మనకి ఏ దేశం అయితే అధ్యక్ష బాధ్యతలు చేపడుతుందో ఆ దేశమే తాత్కాలికంగా సెక్రటరియేట్గా పనిచేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక మనకి దీని గురించి ఇంకా కొన్ని పాయింట్స్ చూసినట్లయితే మనకి 1998లో ఓకేనా 1998లో రష్యా చేరడంతో ఇది G8గా మారడం జరిగింది. G8గా అయితే మారిందనమాట. అయితే మనకి 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా అనే ఒక ప్రాంతం, ఓకేనా, ఈ క్రిమియాను ఆక్రమించినందుకు రష్యాని ఈ G8 అనే ఉంది కదా, ఆ రష్యా జాయిన్ అవ్వడంతో G8గా ఉంది, దాన్ని అక్కడి నుంచి తొలగించారు. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియాను ఆక్రమించినందుకు రష్యాని తొలగించడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మనకి అప్పటి నుంచి తర్వాత మనకి G7గా మారడం జరిగింది. ఓకేనా, 2026 జూన్లో 52వ G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం, G7 సమ్మిట్కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం వచ్చేసరికి ఫ్రాన్స్. ఓకేనా, 2026. కింది దేశాల్లో ఏది G7లో సభ్య దేశం కాదు, సభ్య దేశం కానిది G7లో అంటే మనకి రష్యా అనేది సభ్య దేశం కాదు.
మనకి ఇందాక చెప్పాను ఎస్సీఓలో ఇండియా అనేది సభ్యదేశం కాదు, ఇక్కడ G7లో రష్యా అనేది సభ్యదేశం కాదు. కారణం ఏంటి? మనకి ఇందాక చెప్పుకున్నాం 2014లో ఏదైతే రష్యా ఉందో ఈ రష్యా తొలగించబడడం జరిగింది. తొలగించబడక ముందు G8గా ఉండేది, అయితే ఇది తొలగించిన తర్వాత G7గా కొనసాగడం జరిగిందని చెప్పడం జరిగింది. సో 2014లో దీన్ని తొలగించారు కాబట్టి ఇది సభ్యదేశం కాదు. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. G7 అధికారికంగా ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1975. 1975లో G7 అనేది స్థాపించబడడం జరిగింది. 2025లో 51వ G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? 51th మనకి 51st. ఓకేనా? 51వ G7 సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి కనానాస్కిస్, కెనడా. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. G7 సదస్సులో ఎల్లప్పుడూ పాల్గొనే అంతర్జాతీయ సంస్థ ఏది అంటే యూరోపియన్ యూనియన్. ఏంటి? యూరోపియన్ యూనియన్. 2026 నాటికి ప్రపంచ జీడిపిలో G7 దేశాల సుమారు వాటా శాతం పర్సంటేజ్ వచ్చేసరికి G7కి సంబంధించి 30%. ఇంకొకటి ఏంటంటే గతంలో మనకి ఎంత ఉండేది అంటే 50%. ఓకేనా? గతంలో మనకి ఈ G7కి సంబంధించి 50% ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ బ్రిక్స్ దేశాలు డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు మనకి తగ్గిపోవడం జరిగిందనమాట. తగ్గిపోయి 30%కి రావడం జరిగింది. ఓకేనా? 2014లో రష్యాను G8 నుండి ఎందుకు తొలగించారు? దీనివల్ల అది తిరిగి G7గా మారింది. కారణం ఏంటి? క్రిమియా ఆక్రమణ. ఆల్రెడీ చెప్పాను కదా, క్రిమియా ఆక్రమణ. ఓకేనా? తెలుగులో ఆక్రమణ. ఓకేనా? క్రిమియా ఆక్రమణ వలన, దాన్ని ఆక్రమించుకోవడం వలన G7 అంటే ఈ Gకి సంబంధించి G8 నుంచి రష్యాని తొలగించడం జరిగింది. G7 యొక్క శాశ్వత సెక్రటరియేట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి వాషింగ్టన్ డీసీ రాంగ్ ఆన్సర్. నేను బై మిస్టేక్ చెప్పాను. G7 యొక్క శాశ్వత సెక్రటరియేట్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకి శాశ్వత ప్రధాన కార్యాలయం అనేది లేదు వీటికి. ఓకేనా? G7కి నో పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో ఇప్పటికే మనకి 23 మినిట్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి, మీకు ఈ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియో మేబీ చిన్న వీడియో అవ్వచ్చు. ఓకేనా? ప్రస్తుతానికి ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఒకసారి చూసుకోండి. 1-2 సార్లు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని ఒకసారి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఒక నోట్స్ పెట్టుకొని చెప్పిన పాయింట్స్ అన్ని కీ పాయింట్స్గా అయితే రాసుకోండి. సో ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ సంబంధించి, ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అన్ని మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ వీడియోలో కొన్ని పాయింట్స్, బేసిక్ పాయింట్స్ అనేది మీకు క్వశ్చన్ మాత్రమే ఇక్కడ ఉంది, కానీ బేసిక్ పాయింట్స్ వాయిస్ అనేది చెప్పాను. మీరు ఆ పాయింట్స్ అన్ని చెప్తున్నప్పుడు ఒక నోట్స్ పెట్టుకొని కీ పాయింట్స్ అనేది రాసుకోండి. ఎగ్జామ్లో కంపల్సరీగా అవన్నీ ఉపయోగపడతాయి. మీకు అన్నీ కవర్ అయ్యే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా?